మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వీడియోలో మనం మోషే పిస్గా కొండలో ఎందుకు చనిపోయాడు, కనాన్ దేశాన్ని ఎందుకు చేరలేకపోయాడు అన్నది తెలుసుకున్నాం. తర్వాత వీరందరూ బయలుదేరి వెళ్తున్నారు. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? బాలాకును దీవించడానికి ఇశ్రాయేల్ శపించమని బిలాం దగ్గరికి వెళ్ళారు. బిలాము దేవుని మాట వినకుండా ఆస్తి మీద ఆధారపడ్డాడని, ఆస్తి కొరకు ఆశపడ్డాడని గాడితో మాట్లాడింది. దేవుడు తర్వాత బిలాముని కత్తివాత చేత కూల్చేశాడు. తర్వాత ఇంకా వీళ్ళు ప్రయాణం కొనసాగుతున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ తెగుల్లో అనేక మంది చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత మళ్ళీ అలాగా వెళ్ళిపోతున్నారు. అక్కడికి వచ్చేటప్పటికి యోసేపు కుమారుడు మనష్షే, అక్కడికి ఒక గోత్రం తయారైంది. మనష్షే వంశస్థులు ఒక గోత్రం తయారైంది. అక్కడ మనష్షే వంశస్థుల నుంచి మాకీర్ వచ్చాడు, మాకీర్ నుంచి గిలాద్ వచ్చాడు, గిలాద్ నుంచి హెపెర్ వచ్చాడు, హెపెర్ నుంచి సెలోపెహద్ ఈయన వచ్చాడు. అంటే ఇన్ని తరాలు మారినాయి. ఇక్కడ ప్రయాణం అంతట్లో ఇన్ని తరాలు మారిపోయి. సెలోపెద్కి 5 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంట? మహాల, నోయ, హోగ్లా, మిల్కా, తిర్సా. కొడుకులు లేరు. అప్పటి వరకు మగపిల్లలది మాత్రమే ఆస్తిగా ఉండేది. వీళ్ళ 5 కూడా మోషేకి దగ్గరికి వచ్చారు. మోషే దగ్గరికి వచ్చి, మోషే దగ్గరికి ఎలియాజరు ఇంకా పెద్దల దగ్గరికి, సమాజం అందరి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మాట చెప్తున్నారు. ఇదిగో మోషేకి వ్యతిరేకంగా కూడినటువంటి వాళ్ళు చనిపోయారు. మా తండ్రి అయినటువంటి సెలోపెహదు చనిపోయాడు, కానీ ఆ సమాజంతో కూడి చనిపోలేదు, కానీ అతని పాపాన్ని బట్టి అతను చనిపోయాడు. అతనికి కుమారులు లేరు. మేము 5 కూతుర్లు ఉన్నాము. మాకు మా తండ్రి తాలూకా ఆస్తిని వాటాగా మాకు దయచేయని మోషే దగ్గర అడిగారు. అప్పటి వరకు మోషేకి ఇలాంటి ఆలోచన లేదు. ఎంతసేపు కొడుకులకి ఆస్తి వాటా అప్పటి వరకు ఉండేది. ఎప్పుడైతే ఈ పిల్లలు అడిగారో మోషేకి ఏమి అర్థం కాల. వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునితో మనవి చేశాడు. తండ్రి, ఇదిగో వీళ్ళు ఇలా అడుగుతున్నారు, నేనేం చెప్పాలి అంటే దేవుడు మోషేతో చెప్తున్నాడు, నిజమే, వారు చెప్పింది చాలా యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి ఆస్తిలో సహోదరులతో పాటు అతని కుమార్తెలు కూడా చెందవలెను. చూడండి, కట్టడ అప్పటి వరకు లేనటువంటి కొత్త కట్టడ దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలులో తీసుకుని వచ్చాడు. ఇంకా అక్కడ వేరే కట్టడ చెప్తున్నాడు. ఏమని? ఒకవేళ కుమార్తెలు కూడా లేకపోతే ఏం చేయాలట? అన్నదమ్ములకి ఇవ్వాలి. వారు లేకపోతే తండ్రి అన్నదమ్ములకి ఇవ్వాలి. వాళ్ళు కూడా లేకపోతే సమీప బంధువులకు ఇది ఇవ్వాలి. ఇది భూమి మీద కట్టడని దేవుడు తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కట్టడ ప్రస్తుతం ఏంటుంది? ప్రపంచం అంతటా ఉంది. బైబిల్లో ఉన్న కట్టడలే అనేకమైన రాజ్యాంగాలు, అలాగే మన దేశంలో కూడా రాజ్యాంగంలో కూడా ఇది న్యాయ వ్యవస్థగా విధించబడింది. ఇది కాకుండా బైబిల్లో ఈ న్యాయ వ్యవస్థ గురించి ఏం చెప్తుందట? అక్కడ మోషే ఒక్కడే తీర్పు చెప్తూ ఉన్నాడు 7 లక్షల మందికి. మోషే నువ్వు ఒక్కడే కష్టపడిపోతావు, ఇలా కాదు, 100 మందికి ఒక్కొక్కరిని చెప్పును పెట్టు. వాళ్ళు కూడా తీర్పు తీర్చలేకపోతే వాళ్ళు కూడా ఎలాంటి న్యాయంగా వ్యవహరించే వాళ్ళు మాత్రమే నువ్వు సెలెక్ట్ చేసుకో. వాళ్ళు కూడా తీర్చలేకపోయిన కఠినమైనవి ఏమైనా ఉంటే నీ దగ్గరికి వస్తారు. అంటే అర్థం ఏంటి? మన వ్యవస్థ ఏది? మన తాలూకా కోర్టులు, జిల్లా కోర్టులు, తర్వాత
హైకోర్టులు, తర్వాత సుప్రీంకోర్టు, తర్వాత ప్రపంచ న్యాయ వ్యవస్థ కూడా ఒకటి ఉన్నది. అదే ఈ మన బైబిల్లో కూడా తెలియజేస్తుంది. ఇదే కాకుండా ఇంకేం తెలియజేసింది? ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పోలీసు రక్షణ నిలయాలు, పోలీస్ స్టేషన్లు అనుకుంటున్నాం, ఇవి ఎక్కడి నుంచి రాయబడ్డాయి? ఇవి కూడా బైబిల్లోంచి రాయబడ్డాయి. ఏంటట? అప్పుడు చెప్పాడు, ఆశ్రయదుర్గాలు మీరు నిర్మించుకోండి. ఈ ఆశ్రయదుర్గాలను పొరపాటున ఎవడైనా ఒకటి చంపేసినా ఏమైనా చేస్తే వాడి మీద పగ తీర్చుకోనకుండా గబగబా పరిగెత్తుకుని వచ్చేసి ఆశ్రయదుర్గాల్లో ఉండిపోవాలి. ఆశ్రయదుర్గంలో ఉన్నటువంటి వాడు ఎవరు ఏ హాని చేయకూడదు. మరలా ఎప్పుడు వాళ్ళకి హాని చేయాలంటే న్యాయ వ్యవస్థ ముందుకు వచ్చిన తర్వాత, తీర్పు తీర్చిన తర్వాత, అప్పుడు తీర్పుని బట్టి అతనికి శిక్ష విధించబడుతుంది. ఇవన్నీ మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి రక్షణ వ్యవస్థ అయితేనేమి, చదువు వ్యవస్థ అయితేనేమి, న్యాయ వ్యవస్థ అయితేనేమి, రక్షణ వ్యవస్థ అయితేనేమి, సమస్తము కూడా బైబిల్ నుంచి వచ్చిందని మనం గుర్తెరగాలి. అందుకనే బైబిల్ గురించి ఏమన్నారు? ఇది ఒక మతం కాదు, ఒక మార్గము. అందుకే ప్రభువు కూడా చెప్తున్నది ఏంటట, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని. కాబట్టి మనం దాన్ని గౌరవించుదాం. ఎవరైనా తెలిసి తెలియనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి మనము చాలా నెమ్మదిగా ఇవి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం చదువుబడినటువంటి ఆడపిల్లలకు సమాన ఆస్తి హక్కు అన్నది సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో మనకు ఖచ్చితంగా ఇది బోధిస్తుంది. కాబట్టి దీని ప్రకారము మనం గ్రహించవలసింది ఏంటంటే, మనం అనుసరిస్తున్నటువంటి మార్గము ఎంత నిత్యమైనదో ఖచ్చితమైనదో మనకు తెలుస్తుంది. ఈ రోజున ప్రపంచము కాలాన్ని రెండుగా విభజించారు. ప్రపంచమంతా వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నచ్చినా నచ్చకపోయినా క్రీస్తు శకము ఫలానా సంవత్సరము ఫలానా తారీఖుని రాయవలసిందే తప్పించి వేరువేరు ఉద్దేశాలతో దేశాలు బట్టి కానీ, దేశాలకు సంబంధించిన పద్ధతులు బట్టి కానీ, రాష్ట్రాలకు సంబంధించిన పద్ధతులు బట్టి కానీ చెప్పుకోవడానికి వీల్లేదు. ఉండొచ్చు మనకు తిథులు నక్షత్రాలు అన్నీ మనం పాటిస్తున్న ఏ దేశానికి ఏ రాష్ట్రానికి సంబంధించి, కానీ కాలం మాత్రము ప్రపంచమంతటా ఒకటే కాలము, అదే క్రీస్తు పూర్వము క్రీస్తు శకము. అది కానీ మనం గుర్తెరిగినట్లయితే మనం నడిచే మార్గము యథార్థమైనది. అది గుర్తించండి. దేవుడు నిత్యంగా నిన్ను నన్ను మనందరినీ దీవిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి పంపించాలంటే షేర్ చేయండి. లేదు అనుదినం ఈ వాక్యం కావాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.